అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. అందరికీ నమస్తే అండి. అందరు బాగున్నారు అనుకుంటున్నాను. ప్రెసెంట్ మేము రకరకాల టూర్లు చేస్తూ ఉంటాం కదా. అనూస్ క్లినిక్ లో ఉన్నానండి. అది కూడా KPHP లో ఉన్నటువంటి క్లినిక్ లో. ఇక్కడ హెయిర్ కి సంబంధించి, స్కిన్ కి సంబంధించి, వెయిట్ లాస్ కి సంబంధించి రకరకాల ట్రీట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి. అనురాధ గారితో నేను స్టూడియోలో మాట్లాడుతూ ఉన్నాను. చాలా విషయాలు తెలుసుకుంటున్నాం. బట్ ఒక్కసారి KPHP క్లినిక్కి వస్తే గనక ఇక్కడ అసలు ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎలాంటి మిషనరీస్ ఉన్నాయి, దీనికి సంబంధించి చేయడానికి ఎట్లాంటి ఎక్విప్మెంట్ అందుబాటులో ఉంది, టీం ఎలా ఉన్నారు, మొత్తం అందరినీ కూడా డీటెయిల్డ్గా చూపించుదామనే ఉద్దేశంతో ఈరోజు నేను KPHPకి వచ్చాను. దీనికన్నా ముందు ఒక చిన్న విషయం చెప్తాను. ఇది 42 ఇయర్స్ లెగసీ కంపెనీ. అంటే 42 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయిన కంపెనీ అన్నమాట. అసలు మాటల్లో చెప్పగలమా అండి? ఒక నలుగురు అక్కా చెల్లెళ్ళు కలిసి స్టార్టప్గా స్టార్ట్ చేసిన కంపెనీ ఈరోజు ఇంత పెద్ద సంస్థగా అభివృద్ధి చెందిందంటే దాని వెనకాల కష్టం మాటల్లో చెప్పలేం. కేవలం నమ్మకంతోనే ఈ సంస్థ ఈ రోజు ఇక్కడి దాకా వచ్చిందని చెప్పి అనురాధ గారు పదే పదే ప్రతి చోట కూడా చెప్తూ ఉన్నారు. సరే, ఒకసారి అసలు అనురాధ గారితో మాట్లాడదాము. మొత్తం క్లినిక్ అంతా టూర్ చేద్దాం. వచ్చేయండి. ఫస్ట్ టైం వచ్చాను నేను KPHPకి. ఇది చాలా ఇయర్స్ అయిందండి ఓపెన్ చేసి కూడా. మోర్ దెన్ 15 ఇయర్స్, ఆల్మోస్ట్ 20 ఇయర్స్ వస్తాను. సో సీనియర్ ఇదే అన్నమాట మనకి. అవును. ఒకసారి టూర్ చూద్దాం. ఇక్కడ అన్ని సర్వీసెస్ అవైలబుల్ గా ఉన్నాయండి. అన్ని సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయండి. అన్ని అడ్వాన్స్ ట్రీట్మెంట్స్, అంటే అడ్వాన్స్ సెలూన్ సర్వీసెస్, అడ్వాన్స్ ఎస్థెటిక్స్ ఉన్నాయి. అలాగే డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అంటే డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ ఎప్పుడైతే స్కెడ్యూల్ అయి ఉంటాయో అప్పుడు డెర్మటాలజిస్ట్ విజిట్ కూడా ఉంటుంది. రెగ్యులర్ డాక్టర్ ఎప్పుడు అవైలబుల్ ఉంటారు. సో అందరు కూడా జస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ లానే స్టాఫ్ అంతా. ఇది కౌన్సిలింగ్ క్యాబిన్. సో దీంట్లో మీకు ఎవరైనా గెస్ట్ వాకిన్ అయినప్పుడు సర్వీస్ కోసం కౌన్సిలింగ్ అన్ని ట్రీట్మెంట్ డీటెయిల్స్ ఇవ్వడం జరుగుతుంది. అట్లానే ఇది స్కిన్ అనలైజర్. ఇది సో దీంట్లో మనం ఫేస్ పెట్టినప్పుడు స్కిన్ అనాలిసిస్ చేసి మనకు అన్ని చూపిస్తుంది. ఫేస్ పెడతాం అక్కడ చిన్ పెట్టి అట్లా చూపించినప్పుడు ఇదంతా కూడా మనకి అనాలిసిస్ చేసి మనకు అన్ని డిజిటల్ గా చూపిస్తుంది అనమాట. మనకి డిహైడ్రేట్ ఏరియాస్, ఓవరాల్ హైడ్రేషన్ ఎలా ఉంది స్కిన్ లో, పిగ్మెంటెడ్ ఏరియాస్, అట్లా మనకు మొత్తం దీంట్లో వస్తుంది అనమాట. అంటే ఓవరాల్ గా చూడటం కన్నా ఇట్లా మిషన్స్ లో చూసి క్లియర్ గా మనకి ఐడెంటిఫై చేసినట్టయితే స్కిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఎక్కడ మనం ఫోకస్ చేయాలి అనేది సర్వీస్ తర్వాత కూడా చూసుకుంటే మనకి స్కిన్ లో హైడ్రేషన్ ఎలా ఉంది, బిఫోర్ ఆఫ్టర్ కూడా మనకు క్లారిటీగా తెలుస్తుంది. కొంతమందికి ఆయిల్ స్కిన్ ఉంటుంది, డ్రై స్కిన్ ఉంటుంది, అన్ని చూపిస్తుంది. ఎక్కడ డ్రై కాంబినేషన్ కూడా ఉంటది కదా. కొన్ని ఏరియాస్ లో ఆయిలీ ఉంటుంది, కొన్ని ఏరియాల్లో డ్రై ఉంటుంది. అది కూడా చూపిస్తుంది. ఎక్కడ ఆయిల్ ఉంది, ఎక్కడ డీహైడ్రేటెడ్ ఉంది, స్కిన్ బాగా డ్రై ఉంది. చాలా బాగుంది కదండి. అంటే స్కిన్ మనం చూసి ఓకే నాది ఆయిల్ స్కిన్ అని నేను డిసైడ్ చేసుకుంటాను, లేదా ఎవరికో చెప్పగానే బ్యూటీషియన్ ఏమంటారు మీది డ్రై స్కిన్ అని అంటారు. దాన్ని బట్టి మనం ఏయో చేంజ్ చేసుకుంటాం. దానికన్నా కూడా మిషన్ ఇది కరెక్ట్ గా చెప్తుంది. స్కిన్ అనాలిసిస్ అనేది కరెక్ట్ గా వస్తుంది. ఏ రోజులు ఎక్కువ రష్ ఉంటుంది, అట్లా ఏమన్నా ఉంటుందా మ్యామ్? ట్యూస్డేస్ కొంచెం తక్కువ ఉంటుంది. జనరలీ స్టూడెంట్స్ వస్తూ ఉంటారు ఎక్కువ ట్యూస్డేస్, అప్పుడు కూడా రష్ బాగానే ఉంటుంది. మిగతా అన్ని వర్కింగ్ డేస్ బాగుంటుంది. వీకెండ్స్, సాటర్డే, సండే కొంచెం వర్కింగ్ వాళ్ళు ఎక్కువ వస్తారు కాబట్టి అప్పుడు చాలా రష్ గా ఉంటుంది. ఇది ఏం ట్రీట్మెంట్? ఇది లేజర్ బాడీ వ్యాక్సింగ్. లేజర్ అండి, వ్యాక్సింగ్ కాదు. ఫస్ట్ రిమూవ్ చేసి, హెయిర్ రిమూవ్ చేసి జెల్ అప్లై చేసి లేజర్ ఇస్తామన్నమాట. హెయిర్ రిమూవల్ లేజర్ ఇది. సో దీంట్లో ట్రిపుల్ వేవ్ లెంత్ లేజర్, క్వాడ్రా వేవ్ లెంత్ లేజర్ అని ఇవి చాలా లేటెస్ట్ లేజర్స్. సో ఇదేంటంటే మనం చూస్తే స్కిన్ లో మనకి పారామీటర్స్, ఈ స్కిన్ బట్టి స్కిన్ కాంప్లెక్షన్ ఏంటి అండ్ అన్ని కూడా పారామీటర్స్ అన్ని అందులో ఆటోమేటిక్ గా అడుగుతుంది. మనం అన్ని ఫీడ్ చేస్తే కరెక్ట్ గా అదే సెట్ చేసుకుంటది. సో ఇందులో ప్రీ కూలింగ్ కూడా ఉంటది. స్కిన్ టైప్ ని బట్టి, ఇది ఇప్పుడు ఈ కాంప్లెక్షన్ బట్టి ఇది ఏ టైప్ ఆఫ్ స్కిన్ అనేది మనం అందులో ఫీడ్ చేసేస్తే అది దాని ప్రకారమే ఫ్లూయెన్స్ ఇస్తుంది అనమాట. పెయిన్ గానీ మంట గానీ కొంచెం టింగ్లింగ్ ఉంటుంది అంతే, క్వైట్ కంఫర్టబుల్. ఇప్పుడు లార్జ్ ఏరియాస్ కి చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఇది జస్ట్ మనకి 2 హ్యాండ్స్ కలిపి 20 minutes లో ఫినిష్ చేస్తుంది. ఇది లార్జ్ ఏరియాస్ కి మోర్ కన్వీనియంట్ లేజర్, అంత ఫాస్ట్ గా అయిపోతుంది అనమాట. అంతే, జస్ట్ వెరీ నైస్. చాలా లార్జ్ ఏరియాస్ కి చాలా కన్వీనియంట్ గా తీసుకోవచ్చు. ఒక 8 to 10 సిట్టింగ్స్ సెషన్స్ అలా తీసుకుంటే కంప్లీట్ గా ఇంకా హెయిర్ థిక్ హెయిర్ అంతా తగ్గిపోతుంది అన్నమాట. ఇది డాక్టర్ క్యాబిన్. డాక్టర్ క్యాబిన్ అండి. అయితే ప్రతి ఒక్కరు డాక్టర్ దగ్గరికి వస్తారండి? డిపెండ్స్ అండి, ట్రీట్మెంట్ బట్టి. వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉంటే అప్పుడు డాక్టర్ కి రిఫర్ చేయడం జరుగుతుంది. ఓకే,
ఇది స్కిన్ క్యాబిన్ అండి. Okay. ఇప్పుడు మనం స్కిన్ క్యాబిన్ లో ఉన్నాము. ఓకే, ఏం ట్రీట్మెంట్ జరుగుతుంది? ఇది క్యూ స్విచ్ లేజర్. ఇది కార్బన్ ఫేషియల్ అని కూడా కార్బన్ లేయర్ ఫస్ట్ స్కిన్ పైన అప్లై చేసాము. ఇప్పుడు మనం లేజర్ రేస్ పాస్ చేసినప్పుడు ఏంటంటే స్కిన్ లో ఉండే డెడ్ సెల్స్ అన్ని కూడా అంటే ఇంప్యూరిటీస్ అన్ని కూడా అది సక్ చేస్తుంది అనమాట. సో అన్ని టైప్ ఆఫ్ స్కిన్స్ కి ఇవ్వచ్చు ఇది కంఫర్టబుల్ గా. ఆయిలీ స్కిన్ కి మోర్ సూటబుల్, కాంబినేషన్ స్కిన్ కి, ఆయిలీ స్కిన్ కి, యాక్నే ప్రోన్ స్కిన్ కి, దాంతో పాటు ఈవెన్ ఏజింగ్ కి, పిగ్మెంటేషన్ కి, స్కిన్ కి సంబంధించిన ఆల్ ట్రీట్మెంట్స్ మనకి ఈ క్యాబిన్ లో అన్ని అవైలబుల్ గా ఉంటాయి. ఇది ఆక్సిహైడ్రా ఫేషియల్ అండి. ఓకే, ఇప్పుడు హైడ్రా ఫేషియల్ బాగా వింటున్నాం. అవును, గ్లోనెస్ పెట్టడానికి ఇది ప్రాపర్ గా ఆక్సిజన్ పుల్ చేస్తుంది అనమాట స్కిన్ లోకి, టైట్నింగ్ ఇంప్రూవ్ అవుతుంది మనకి. అండ్ దీని తర్వాత ఇది ప్రాపర్ గా డెడ్స్ కూడా రిమూవ్ చేస్తుంది, ఎక్స్ఫోలియేట్ చేస్తుంది మనకి. ఆక్సిజన్ ఇంప్రూవ్ చేసేది కూడా ఉంటది. ఇట్లా 7 స్టెప్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ 1 by 1 చేస్తాం అన్నమాట. సో స్కిన్ చాలా గ్లోనెస్ బేసిక్ గా. సో ఇది అంటే ఇది మెయిన్ గా కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్, పిగ్మెంటేషన్ కంటే కూడా గ్లోనెస్, మంచి గ్లో. చాలా మందికి ఏంటంటే స్కిన్ డ్రై గా, డల్ గా అట్లా అనిపిస్తుంది కదా. ఇది ఒక లైఫ్ వచ్చినట్టు ఉంటది అనమాట స్కిన్ కి, మంచి గ్లోనెస్ ఇస్తుంది. సో ఇది కాంబినేషన్ లో పెడతాం. ఇది అందరికి ఎవరికైనా కూడా సేమ్ రిజల్ట్స్ కాదు, స్కిన్ బట్టి ఇది ఎవరికి బాగా సెట్ అవుతుంది, ఏ కండిషన్ లో ఈ సర్వీస్ ఇస్తే ఉపయోగపడుతుంది అనేది చూసి డిసైడ్ చేయడం జరుగుతుంది. అందుకే మా దగ్గర ఉండే అన్ని సర్వీసెస్, ఏ ఒక్క సర్వీస్ అన్ని సిట్టింగ్స్ ఒకరికి పెట్టాం మేము, కాంబినేషన్ లో. ఇప్పుడు చూసాం కదా, కొన్ని క్యూ స్విచ్ లేజర్స్ పెడతాము, కొన్ని ఆక్సిహైడ్రా ఫేషియల్ పెడతాము, కొన్ని డీప్ స్కిన్ థెరపీ అని, అదేంటంటే లోపల హైడ్రేషన్ ఇంప్రూవ్ చేస్తుంది అనమాట డీప్ లేయర్స్ లో. అండ్ నాన్ సర్జికల్ ఫేస్ అప్ లిఫ్టింగ్ అని, అది మజిల్స్ ని లిఫ్ట్ చేస్తుంది. సో అది కూడా సేఫ్ ప్రొసీజర్. సో వీటన్నిటిని కాంబినేషన్ లో పెడతాం అనమాట. మధ్య మధ్యలో ఈ అడ్వాన్స్ సర్వీసెస్ పెడుతూ మధ్య మధ్యలో ఎస్థెటిక్ ప్రోగ్రామ్ కూడా పెడతాం. దానివల్ల హైడ్రేషన్ బూస్ట్ అవుతుంది, స్కిన్ హెల్దీగా ఉంటుంది అనమాట. పిగ్మెంటేషన్ లాంటి రావడము, మళ్ళీ ఎండలోకి పోగానే సెన్సిటివ్ అయి ట్యాన్ అవ్వడము అలాంటివి జరగకుండా బ్యాలెన్స్ అవుతుంది. ఈ మోడల్ మీద ఇప్పుడు హైఫూ పర్ఫార్మ్ చేస్తున్నారండి. సో ఇదేంటంటే హైఫూ మామూలుగా లిఫ్టింగ్ కి మనకి అంటే బల్కీ చీక్స్ ఉన్నా తగ్గిస్తుంది, ఈ జా లైన్ డ్రూపీగా ఉన్న క్లియర్ కట్ వస్తుంది, అండ్ ఐబ్రోస్ లిఫ్ట్ అవుతాయి. ఇట్లా మనకి అంటే ఫ్యాట్ ఎక్కువగా, సెల్యులైట్ ఫ్యాట్ లాంటిది ఫేస్ లో ఉన్న వాళ్ళకి కూడా అది కూడా ఎలిమినేట్ చేస్తుంది. సో మంచి షేపీ ఫేస్ కోసము యంగ్ ఏజ్ లో అయితే, అలాగే ఏజ్ వస్తూ ఉంటే ఇవన్నీ డ్రూపీ, ఇవన్నీ కూడా నాసోఫోబియల్, ఈ ఫోల్డ్స్ ఇవన్నిటిలో కూడా చేంజ్ కనిపిస్తుంది. 1 సిట్టింగ్ లోనే ఇన్స్టాంట్ గా చాలా మంచి రిజల్ట్స్ కనిపిస్తుంది. యూజువల్లీ 2 సెషన్స్ చెప్తాము, బట్ 1 సెషన్ లోనే మంచి రిజల్ట్స్, 1 సెషన్ లో మంచి రిజల్ట్స్ వస్తుంది. మళ్ళీ గ్యాప్ ఇచ్చి సెకండ్ సెషన్ స్కెడ్యూల్ చేస్తాం అనమాట. సో ఇదేంటంటే అల్ట్రాసౌండ్ వేవ్స్ తో ఇది లోపల కొలాజన్ ప్రొడక్షన్ బాగా ఇంప్రూవ్ చేసి ఎలాస్టిసిటీ ఇంప్రూవ్ అవుతుంది, ప్లస్ మజిల్ టైట్నింగ్ కూడా అవుతుంది అనమాట. ఇది ఐబీ ప్రోబ్ హెయిర్ రిమూవల్ అండి. ఇది అప్పర్ లిప్ మీద చేస్తున్నాం ఇప్పుడు ఈ గెస్ట్ మీద. సో ఫైన్ హెయిర్, గ్రే హెయిర్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు లేజర్ చూసాం కదా, దానికి రెస్పాండ్ అవ్వని హెయిర్ అంతా ఇక్కడ మనతో అవుతుంది అనమాట. చాలా ఫైన్ ప్రోబ్, అసలు ఎంత ఇన్విజిబుల్ గా మీకు కనిపించదు ప్రోబ్ కూడా. సో అది దాంతో రూట్ డిస్ట్రాయ్ చేస్తాం అనమాట. సో ఇది ఇన్సులేటెడ్ బల్బస్ అని, పైన అంతా ఇన్సులేషన్ ఉంటుంది. సో సేఫ్ గా స్కిన్ ఏమి బర్న్ అవ్వకుండా రూట్ మట్టుకే ఇది డిస్ట్రాయ్ చేస్తుంది. ఇది కంప్లీట్ గా పర్మనెంట్ హెయిర్ రిమూవల్, ఇది రిడక్షన్ కూడా కాదు, ఫ్యూచర్ కూడా రాదు. ఒకసారి ఫాలికల్ ఇంకా పంచి. సో మేల్ క్లయింట్స్ కి బాడీ సర్వీసెస్ కానీ, ఎనీ స్కిన్ సర్వీసెస్ కానీ, మసాజెస్ లాంటివి చేసినా మెన్ కి మెన్నే చేస్తారు. సో అన్ని మేల్ సర్వీసెస్ ఇక్కడ పర్ఫామ్ చేయడం జరుగుతుంది. బాడీ వ్యాక్సింగ్ కూడా, కొంతమంది మెన్ కంప్లీట్ బాడీ వ్యాక్సింగ్ కూడా చేయించుకుంటారు. సో అలాంటి సర్వీసెస్, ఫేషియల్స్, అన్ని ఆల్ కైండ్ ఆఫ్ స్కిన్ సర్వీసెస్ ఈ క్యాబిన్స్ లో. ఇదండి వెయిట్ లాస్ క్యాబిన్ అండి. సో ఇదేంటంటే మనం ఇది ఇచ్చినప్పుడు స్టబ్బర్న్ ఏరియాస్ లో ఫ్యాట్ అది డిజాల్వ్ అవ్వడానికి, చక్కటి ఇంచ్ లాస్ రావడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. చాలా మందికి ఏంటంటే వెయిట్ బాగా తగ్గిపోతారు రెగ్యులర్ బిఎంఐ ప్రోగ్రామ్స్ లో, బట్ పొట్ట, హ్యాండ్స్ ఇట్లా పర్టికులర్ ఏరియాస్ లో చాలా స్టబ్బర్న్ ఫ్యాట్ ఉంటుంది, అది రెస్పాండ్ అవ్వదు వెయిట్ తగ్గిన. అలాంటి వాటికి ఈ క్యావిటేషన్ చాలా హెల్ప్. సూపర్. అంటే లోపల చాలా ఉన్నాయి, సెలోన్ టు అడ్వాన్స్ అన్ని క్లినికల్ సర్వీసెస్ కవర్ చేస్తాం కాబట్టి ఇన్ని క్యాబిన్స్ అవసరం పడతాయి. ఓకే ఓకే. నెక్స్ట్ ఫ్లోర్ కి వెళ్దామండి. పైన ఏం సర్వీసెస్ ఉన్నాయమ్మా? పైన అన్ని సెలోన్ సర్వీసెస్ అండ్ డెర్మటాలజికల్ సర్వీసెస్ కూడా ఉన్నాయండి. డిఫరెంట్ క్యాబిన్స్ ఉన్నాయి. ఇప్పుడు చూద్దాం మనం. రైట్. సో ఇటు మేల్ సెలూన్ సెక్షన్ ఉంది, ఇప్పుడు ఇటు ఈ వైపు ఫీమేల్ సెలూన్ సెక్షన్ ఉంది. ఫీమేల్ కే వెళ్దాం. అండ్ ఈ 2 క్యాబిన్స్ పెడిక్యూర్ క్యాబిన్స్. ఇవి పెడిక్యూర్ సెపరేట్ గా ఇచ్చాం, వాళ్ళకి ప్రైవసీ ఉంటది అని చెప్పి 2 క్యాబిన్స్ లోపల. మేల్ కేనా ఫీమేల్? ఫీమేల్ అపాయింట్మెంట్స్ బట్టి అయితే ఇద్దరు మేల్ కి బుక్ చేస్తాము. మేల్ సెపరేట్ గా మేల్ సెలూన్ లో కూడా ఉంది. ఫీమేల్ కి
యూజువల్లీ ఫీమేల్ కి ఉంటాయి. సో అడ్వాన్స్ స్కిన్ ఇది అడ్వాన్స్ స్కిన్ సర్వీసెస్ క్యాబిన్. ఇది డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అన్ని ఇక్కడ చేస్తాం. ఇది చూద్దాం. ఇందులో ఇది ఎల్ఈడి థెరపీ. ఇది సో ఎల్ఈడి థెరపీ ఏంటంటే కంప్లీట్ బాడీకి. ఓకే. దీంతో ఏంటంటే మామూలుగా గ్లూటోథియాన్ లాంటివి ఐవి తో పాటు ఈ ఎల్ఈడి పెట్టినట్టయితే కంప్లీట్ బాడీ బ్రైట్నింగ్, బ్రైడ్స్ కి వాళ్ళకి కంప్లీట్ గా బాడీ ఫేస్ అంతా కాంప్లెక్షన్ ఇంప్రూవ్మెంట్ యూనిఫామ్ గా కావాలి అనుకుంటే అది ఐవి పెడుతూ కొన్ని సెషన్స్ ఈ ఎల్ఈడి థెరపీ కూడా ఇస్తాం. ఇది బాడీ థెరపీ. దీంతో కంప్లీట్ గా బాడీ బ్రైట్నింగ్. సూపర్ సూపర్. సో బ్రైడ్స్ ఎక్కువగా బ్రైడ్స్ అవునవును వాళ్ళందరూ ఎక్కువ తీసుకుంటారు. మీరు ఎప్పుడు చెప్తుంటారు కదా బిఫోర్ ఒక 6 months మ్యారేజ్ ముందు వస్తే అవి కూడా షెడ్యూల్ చేయొచ్చు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే. అండ్ ఈ బెడ్ ఏంటంటే ఇక్కడ డెర్మటాలజికల్ ప్రొసీజర్స్ అన్ని చేస్తూ ఉంటాం. అంటే లైక్ బోటాక్స్, ఫిల్లర్స్, అన్ని రకాలుగా ప్రొఫీలియో మనకి అట్లాంటివి, ప్లస్ స్ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ లో ఎక్సోజోమ్ థెరపీ, జిఎఫ్సి, పిఆర్పి అలాంటి ప్రొసీజర్స్ అన్ని కూడా చేస్తూ ఉంటాం. ఇది కంప్లీట్ గా సెలూన్ సర్వీసెస్. ఇక్కడ ఒక పెడిక్యూర్ కమ్ మానిక్యూర్ స్టేషన్ కూడా ఉంది. సో ఇది హెయిర్ వాష్ స్టేషన్. ఓకే. ఇవన్నీ కూడా ఈ సెలూన్ సర్వీసెస్ కి అన్నమాట. మానిక్యూర్, పెడిక్యూర్ స్టేషన్ అండ్ హెయిర్ కి. సో థ్రెడింగ్, హెయిర్ కట్స్, హెయిర్ స్పా అన్ని కూడా ఇక్కడ కవర్ చేస్తాం. అంటే ఓన్లీ ఇది ఫీమేల్ సెక్షన్. మెయిల్ కి సెపరేట్ సెక్షన్ సెపరేట్ గా పెట్టారు. సేమ్ ఇలాంటి సెక్షన్ ఇంకొకటి మెయిన్ కు ఉంది. సో మెయిల్ క్లయింట్స్ కి అక్కడ చేస్తాం. ఇదేంటమ్మా? ఇక్కడ ట్రైకో స్కాల్ప్ ట్రీట్మెంట్స్ అవుతున్నాయండి. మనం మామూలుగా ఇందాక డెర్మటాలజిస్ట్ క్యాబిన్ లో అనుకున్నాం కదా, జిఎఫ్సి, పిఆర్పి అండ్ అన్ని అడ్వాన్స్ ఎక్సోజోమ్ థెరపీ ఇవన్నీ కూడా వాటితో పాటు ఏంటంటే ఇవి కాంబినేషన్ లో పెడతాం. ఇవన్నీ అడ్వాన్స్ ఎస్థెటిక్ ప్రొసీజర్స్ అన్నమాట. సో లేజర్ ట్రీట్మెంట్ అంటే స్కాల్ప్ ప్రాపర్ గా ఇందులో ఎక్స్ఫోలియేట్ చేయడము, హైడ్రేట్ చేయడము, లేజర్ ఇవ్వడము, ఇవన్నీ కూడా చేస్తాం అన్నమాట. సో ఈ స్టెప్స్ ఇప్పుడు ఈ గెస్ట్ లకు కూడా మెయిల్ గెస్ట్, ఫీమేల్ గెస్ట్ కూడా ఉన్నారు ఇక్కడ. సో ఇవన్నీ చేస్తాం. నాకు టోటల్ క్లినిక్ చూసాక ఏమనిపించింది అంటే అడ్వాన్స్ ట్రీట్మెంట్ లో అవి కూడా లేటెస్ట్ టెక్నాలజీతో, ప్లస్ ఈ ట్రీట్మెంట్ ఉంది, ఈ ట్రీట్మెంట్ లేదు అని లేదు, స్కిన్ కానీ హెయిర్ కానీ టోటల్ బాడీకి సంబంధించి ఇవన్నీ కూడా బెడ్స్ అన్ని ఫేషియల్స్ కండి. సెలూన్ కి వచ్చిన క్లయింట్స్ ఫేషియల్స్ కావాలన్నా అన్ని ఇక్కడ చేస్తాము. ఇక్కడ 3 beds ఉన్నాయి కంప్లీట్ గా. సో ఫేషియల్స్ రన్ అవుతూ ఉంటాయి అన్నమాట వీటిలో వచ్చిన గెస్ట్లందరికీ కూడా. సో ఇది స్టెరిలైజర్, టవల్ వార్మర్. ఇది ఇట్లానే అన్ని ఎక్విప్మెంట్స్, స్టెరిలైజర్స్ అన్ని రెగ్యులర్ యూజ్ చేస్తాం. శానిటైజేషన్ అదంతా ప్రాపర్ గా ఉంటుంది. మెయిన్ ఇదొకటి కూడా మంచి పాయింట్ చెప్పారు, వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే అందరికి యూజ్ చేస్తాం కాబట్టి దాని ప్రాపర్ గా క్లీనింగ్ ఉందా లేదా, హైజీన్ ఉందా, అన్ని డిస్పోజబుల్స్ వాడతాం అన్ని చోట్ల. సో సర్వీస్ సింగిల్ యూజ్ డిస్పోజబుల్స్ అన్ని. సో కంప్లీట్ గా డిస్పోజబుల్స్ తీసేస్తాం, సేమ్ యూజ్ చేయడం జరగదు. ఎక్కడైనా టవల్స్ కంపల్సరీగా రిక్వైర్మెంట్ ఉంటే అవి టవల్ వార్మర్స్ లో వాటిలో పెట్టి వాడతాం. ఇది ఒక క్యాబిన్. వ్యాక్సింగ్ లాంటివి అలాంటి సర్వీసెస్ ఏమన్నా ఉంటే సెలూన్ సర్వీసెస్ అన్ని లోపల చేయడం జరుగుతుంది అన్నమాట. మసాజ్, బాడీ మసాజ్, వ్యాక్సింగ్, ఫీమేల్ సెక్షన్. ఇదే మనకి కూకట్పల్లి బ్రాంచ్. చాలా బాగుంది. 2 stairs లో ఉంది. చక్కగా అన్ని సర్వీసెస్ ఉన్నాయి. నేను ప్రతిసారి అనూస్ గురించి మాట్లాడిన ప్రతిసారి ఒక్క విషయం చెప్తున్నానండి. 40+ years లెగసీ అంటే అస్సలు నిజంగా నాటే జోక్, అసలు సింపుల్గా మాట్లాడుకునే విషయం కాదు. దీంతో పాటు మేడం వాళ్ళ దగ్గర అంటే సర్వీసెస్తో పాటు ప్రోడక్ట్స్ ఉన్నాయి. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆడవాళ్ళందరూ కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడాలని చెప్పేసి కోర్సెస్ కూడా తీసుకొస్తాను. అది ఎక్కడ ఉందండి? కోర్సెస్ సోమాజిగూడలో ఉందండి. 2 floors స్కూల్ అలాగే ఉంది. ఒక ఫ్లోర్ లో సెలూన్, ఒక ఫ్లోర్ లో క్లినికల్ సర్వీస్. మీకు వీలైతే కనుక ఒకసారి స్కూల్ కూడా మనం చూపించే ప్రయత్నం చేద్దాము. చాలా చాలా హ్యాపీగా అనిపిస్తా ఉంది. సర్వీసెస్ కానీ, స్టాఫ్ కానీ ఇలాగే మంచి మంచి సర్వీసెస్ ఇచ్చి అందరం హ్యాపీగా ఉండటానికి మీరు దోహదపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్ తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.